కోడుల్లో మనం తరచుగా గమనించే సమస్యల్లో ఇది కూడా ఒక సమస్య. ఎందుకంటే మనం మేపిన కోళ్ళైనా సరే కొన్నిసార్లు మనం పట్టుకుంటే పెద్ద పెద్దగా కేకలేస్తూ ఉంటే, ఏదో కుక్కొచ్చి కలిసినట్టు అరుస్తూ ఉంటే దానివల్ల పక్కన కోళ్ళు కూడా భయపడతా ఉంటాయి. ఇలా భయపడకుండా మనకంటే బాగా ఏజ్డ్ వాళ్ళు, బాగా ముసలి వాళ్ళు చెప్పిన ఒక చిన్న ముచ్చట చెప్తాను, మీరు కూడా అది ఎగ్జాక్ట్గా ఫాలో అయిపోయింది. చాలా బాగా పనిచేస్తుంది. మీ దగ్గర పుంజులు కానీ, కోడి పెట్టలు కానీ, లేదా పుంజు పిల్లలు కానీ మనం చూసి భయపడుతున్నా సరే మన ఇంట్లో కొబ్బరి దొరుకుతూ ఉంటుంది. అది పుంజైనా సరే, పెట్టైనా సరే, లేదా పుంజు పిల్లైనా సరే, దానికి ఒక్కొక్క కంట్లో ఒక్కొక్క చుక్క వేయండి. అలా చుక్కలు వేసి ఒకవేళ మీ దగ్గర భయపడుతుంటే మీ దగ్గర కొంచెంసేపు ఉంచుకోండి పెద్ద జాబ్లో వేసి. లేదంటే లేదా వేరే కోడిని చూసి భయపడుతుంటే దానికి కూడా కళ్ళ చుక్కలు వేసి, 2 కోళ్ళకి కళ్ళలో చుక్కలు వేసి ఒక దగ్గర ఉంచండి. దీనివల్ల కోడికి బెదిరనేది పోతుంది. ఇంకో విషయం ఏంటంటే, చాలామంది పుంజు పిల్లల్ని చిన్నప్పటి నుంచే రెడీ చేద్దామని ట్రై చేస్తారు. అలాంటి పిల్లలు పెద్ద పెద్ద పుంజులు చూసి భయపడతా ఉంటాయి. వాటికి కూడా మీరు కంట్లో చుక్కలేసి